అయిపోయిందా? హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. ఈరోజు ఏ కలర్ డ్రెస్ వేసుకుందాం? మొన్న గ్రీన్, నిన్న రెడ్, సో ఈరోజు పర్పుల్. ఓకే, డన్. ఓకే. చెప్పే. ఒసే, మన ఇద్దరు రికార్డ్స్ రాసేసావా? రాస్తాను. మరి మన ఇద్దరు టెస్ట్ కి ప్రిపేర్ అయ్యావా? అంతా ప్రిపేర్ అయిపోయాను. ఆన్సర్స్ అన్ని నీకు నేను చెప్తానులే. ఓకే. మేమిద్దరం ఎప్పుడు ఇంతే, పనులన్నీ ఒకరికొకరం షేర్ చేసుకుంటాం. అంతేకాదు, మా ఇద్దరి ఇష్టాలు, అభిప్రాయాలు అన్నీ ఒకటే. ఎందుకంటే మేం బెస్ట్ ఫ్రెండ్స్. మా అలాగే మీ అందరి లైఫ్ లో కూడా చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. వాళ్ళలో డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉండే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అలాంటి టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరినీ ఈ వీడియోలో మేము మీకు చూపించబోతున్నాం. మా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా. వాళ్ళు గంట కొడతారులే గాని ముందు మన గంట కొట్టేశారు. పదా. ఈ రోజు ఆ మ్యాథ్స్ సార్ బుర్ర తినేసారే బాబు. అవును, ఈరోజు ఏం కర్రీ నీది? నాదా? సత్య, నువ్వా? ఏంటి ఇన్ని రోజులు కాలేజ్ కి రాలేదు? అదా మా ఊరెల్లా. అవునా? హే హాయ్ ఆర్తి. ఏంటి కొంచెం చిక్కినట్టున్నావు? అదా మా పావని మీద బెంగ పెట్టుకున్నా. పావని, నాకు ఆకలేస్తుంది, తిందాం రా. ప్రతిరోజు మీ ఇద్దరే కదా తింటారు, ఈరోజు నేను పావని తింటాం. రా పావని. వీళ్ళేంటి ఎంత క్లోజ్ అయిపోతున్నారు? సరే పావని, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. వచ్చిందండి వయ్యారి. ఆర్తి, ఏంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉండిపోయావు? లంచ్ చేయలేదా? లేదండి, కడుపు నిండిపోయింది. అండియా? అదేంటే పిలుపు మారింది? మనుషులే మారిపోతున్నారు, ఇంకా పిలుపులు ఎందుకు మారవండి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదే. కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా పాత ఫ్రెండ్స్ మేమేం అర్థమవుతాంలే. కొత్త ఫ్రెండ్సా? సత్య గురించారు చెప్తుంది. అబ్బా, ఆవిడ గారు పేరెత్తగానే మొహం ఎలా వెలిగిపోతుందో. అబ్బా, అది కాదే. తను చాలా రోజుల తర్వాత కాలేజ్కి వచ్చింది కదా, సరదాగా నాతో తిందాం అనుకుంది. అనుకుంటే మాత్రం బెస్ట్ ఫ్రెండ్ నన్ను వదిలేసి జస్ట్ ఫ్రెండ్ దాంతో తింటావా నువ్వు? ఒసే పిచ్చిదానా, తను జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాంటిదయ్యే, వస్తూ ఉంటది పోతూ ఉంటది. కానీ నువ్వు ఆకాశం లాంటిదానివే, ఎప్పుడు నాతోనే ఉంటావు. సరే, ఇంకెప్పుడు నేను ఇగ్నోర్ చేయను. అది నా సత్య అంటే. సారీ, సత్య కాదు, ఆర్తి. ఆర్తి. అబ్బా వసే. ఇదేంటి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు? ఒకసారి ఇంటికెళ్ళి చూద్దాం. ఆర్తి, ఏమైందే? ఎందుకు డల్ గా ఉన్నావు? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఏమవ్వలేదు.
మరి ఏం అవ్వకపోతే మా స్టేటస్ ఎందుకు అలా పెట్టావు? నన్ను చీట్ చేస్తున్నారు. నిన్ను చీట్ చేస్తున్నారా? వాళ్ళు ఎవరో చెప్పు, వాళ్ళ సంగతి చూస్తాను. నువ్వే చీట్ చేస్తున్నావు నన్ను. నేనా? నిన్ను కల్లో కూడా మోసం చేయాలనే ఆలోచనే రాదే నాకు. కల్లో రాదు కాబట్టి బయట నిజంగానే చీట్ చేస్తున్నావు. అసలు ఏం మోసం చేశానో చెప్పు. చెప్పడం కాదు, చూపిస్తా. చూడు, నేను సాయంత్రం 4 గంటలకి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాను. నువ్వు లైక్ కొట్టలేదు. కానీ నీ బాయ్ ఫ్రెండ్ 4 గంటల 2 నిమిషాలకి పోస్ట్ పెట్టాడు. నువ్వు లైక్ కొట్టావు. అది కాదే. చేతీసి మాట్లాడు. ఓకే ఓకే, యాక్చువల్ గా ఏమైందంటే నువ్వు ముందు పోస్ట్ పెట్టావు కాబట్టి అది కిందకి ఎక్కడికో వెళ్ళిపోయింది. తను లేట్ గా పెట్టాడు కాబట్టి పైన ఉంది, అందుకే లైక్ చేసా. అబద్ధం చెప్పకు. నీకు నాకన్నా నీ బాయ్ ఫ్రెండే ఎక్కువ. వాడు లైక్ చేయకపోతే ఫీల్ అవుతాడు కదే. అంటే నేను ఫీల్ అవునా? నువ్వు అర్థం చేసుకుంటావు అంటే కదే. వాడు అర్థం చేసుకోడా? అలాంటప్పుడు వాడు ఎందుకే నీకు? వదిలే. వాడనా వాడనా ఇటు ఇవ్వు. ఓసే 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 ఆపే. నా బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేసావు అనుకో, నీకు డాష్ 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 అయిపోద్దిరా. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ నువ్వే ఫిల్ ఓసే చేసుకో. ఆపే. నాకు ఓపిక లేదు. టేక్ ఇట్. కొంప ముంచావు కదే. రేపటి నుంచి వాడు అసలు నాతో మాట్లాడు. మాట్లాడకపోతే మానేమన్ సెనొదలద్ది. వాడు నా బాయ్ ఫ్రెండే. నేను నీ గర్ల్ ఫ్రెండే. ఇంత పొసెసివ్నెస్ ఏంటే నీకు? ఆర్తి నా ఫస్ట్ టైం చేతిలో బుక్ లేకుండా ఫోన్ పట్టుకొని ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంది. ఇది కళా నిజమా? ఆర్తి నేను కూడా వింటాను. What is an atom? What is its position in a periodic table? How does it combine with another atom? వాట్ హ్యాపెన్ పావని? నువ్వేదో సరదాగా పాటలు వింటున్నావని నేను నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు ఇప్పుడు కూడా చదువు గురించే వింటున్నావు. సరే అదంతా పక్కన పెట్టు. ఆఫ్టర్నూన్ టెస్ట్ కి ప్రిపేర్ అయ్యావా? నేనెందుకు ప్రిపేర్ అవడం? నువ్వు ఉన్నావు కదా. అంటే టాపర్వి నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెప్తే నేను రాసేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? కాంపిటీషన్ నువ్వు కూడా ప్రిపేర్ అవ్వదా? ప్రిపేర్ అయ్యాను, కానీ నీకు మాత్రం చెప్పను. ఏ నాకెందుకు చెప్పవు? రాత్రి పగలు కష్టపడి నేను చదవాలి. నువ్వు మాత్రం చేతులు ఊపుకుంటూ చదువుకోకుండా వస్తే నేను ఎగ్జామ్ కి హెల్ప్ చేయాలి. అంత సీన్ లేదు. వస్తే అంత మాటానికే నేను హోప్స్ అని నీ మీద పెట్టుకున్నాను. నో ఛాన్స్. పోనీ టెస్ట్ కి ఏ క్వశ్చన్స్ ఇచ్చారో చెప్పు, ఇప్పుడు వెళ్ళి ప్రిపేర్ అవుతాను. చెప్పను, ఎందుకంటే సార్ క్లాస్ లో క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు నువ్వు టైం పాస్ చేసావు కదా. ఒకసారి ఫెయిల్ అయితే బుద్ధొస్తుంది. దీన్ని ఇలా అడిగే బదులు స్లిప్ లెటర్ రాసుకుంటే బెటర్ ఏమో. హలో మేడం, ఎక్కువ ప్లాన్లు వేసేకండి. ఒకవేళ నువ్వు స్లిప్లు పెట్టినా ఆ వాసన నేను పసిగట్టేస్తాను. వెంటనే వెళ్ళి సార్కి కంప్లైంట్ చేస్తాను. నువ్వు చెప్పగా నేను ప్రిపేర్ అవ్వక స్లిప్పులు పెట్టిన ఒక నేను ఎలాగే రాసేది. నువ్వు కూడా నాలాగే కష్టపడి రాత్రి పగలు చదివి రాయు. ఎవరొద్దన్నారు? ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి చదువుకొని వచ్చేస్తాయి. ఒక్కసారి హెల్ప్ చేయవే, నేను నీ ఫ్రెండ్ అని కదా. ఫ్రెండ్ అయినా బెస్ట్ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే చదువు విషయానికి వచ్చేసరికి నాకు అందరూ ఒకటే. కష్టపడి చదివి పాస్ అవ్వు. అది కాదే ఆర్తి. ఆర్తి ఆర్తి ప్లీజ్. Don't disturb me. ఆర్తి వసే. ఈ టాపర్ ఫ్రెండ్స్ ఉన్నారే అన్ని స్ట్రైట్ రూట్ లోనే వెళ్ళమంటారు, రాంగ్ రూట్ కి అసలు ఛాన్స్ ఇవ్వరు. ఎందుకలా కుక్కలా మూలుగుతున్నావు? చిరాకు దొబ్బుతుందే. ఏమైందే? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఒక కాలేజ్ స్టూడెంట్ వేనా? చిరాకు దొబ్బుతుంది ఏంటి? చిరాగ్గా ఉంది అని అనలేవా? మీ అమ్మా నాన్నలు అన్ని ఫీజులు కట్టి నేను కాలేజ్ కి పంపిస్తుంది ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ లో యూజ్ చేయడానికా? ఇంకోసారి నా ముందు ఇలా మాట్లాడవనుకో చెంప పగలు కొడతాను. అమ్మా టాపరు సారీ, బై మిస్టేక్ టంగ్ ఏదో స్లిప్ అయింది. సరే, ఇందాకేదో చిరాగ్గా ఉందన్నావు. చాలా బోర్ కొడుతుంది, ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? ఏదైనా ప్రశాంతమైన చోటికి వెళ్ళాలనిపిస్తుంది. అయితే నాకు తెలిసిన ఒక మంచి ప్లేస్ ఉంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సరే ఇంకెందుకు లేట్, పద మరి. ప్రశాంతమైన చోటుకి తీసుకెళ్తానని చెప్పి ఎక్కడ తీసుకొచ్చావేంటే? లైబ్రరీ కన్నా ప్రశాంతమైన చోటు ఇంకెక్కడ ఉంటుంది? ఇటు చూడు,
ఈ క్వశ్చన్ మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో పడచ్చు. ఇప్పుడే బట్టి పట్టేద్దాం. ఇంగ్లీష్ బుక్ కూడా ఉంది. దా చదివేద్దాం. మ్యాథమెటిక్స్. ఇవి పట్టుకో. ఇంకా వెళ్ళి తీసుకొస్తాను. ఏ మనిషికి 20 రూపాయలు అయితే 10 రూపాయలు ఇచ్చారేంటి? అదేంటి మనిషికి 10 రూపాయలే కదా? కాదు 20 రూపాయలు. లేదు 10 రూపాయలే. ఫ్రీగా ఏమైనా ఆటో ఎక్కిచ్చాడాడు? డబ్బులు తీసుకుంటున్నాడు కదా, ఎందుకంత నెమ్మదిగా మాట్లాడుతున్నావు? ఏంటయ్యా, ఎందుకు నీకు 20 రూపాయలు ఇవ్వాలి? మేము రోజు 10 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కొస్తాం. నచ్చితే తీసుకో, లేకపోతే మానే. మాకు సాయంత్రం పానీపూరికైనా పనికొస్తాయి. ఎవరైనా మిమ్మల్ని ఇంత దూరం 10 రూపాయలుగా తీసుకొచ్చేస్తాడు? తీసుకొస్తారు, మేము రోజు అలాగే వస్తున్నాం. మరి 10 రూపాయలు తీసుకున్నాడు ఆటో ఎక్కొచ్చు కదా, మరి నా ఆటో ఎందుకు ఎక్కారు? రావయ్యా, నీ ఆటో తేవయ్యా. నిన్నేమైనా పిలిచామా? డబ్బులు ఇచ్చేది తక్కువ అంటే ఏట ఎక్కువ మాట్లాడుతున్నావు? మాట్లాడతాను, ఇంకా ఎక్కువ మాట్లాడతాను, ఎక్కువే మాట్లాడతాను. ఏం చేస్తావు? ఎందుకే అతనితో మనకు గొడవ? నాకు భయం వేస్తుంది, పద వెళ్ళిపోదాం. ఎందుకే భయపడాలి? ప్రతి ఆటోకి 10 రూపాయలకి ఇస్తాం. ఈ ఆటో ఏమైనా స్పెషల్ 20 రూపాయలు ఇవ్వడానికి? అమ్మా తల్లి, మీకు దండం. ఆ 20 రూపాయలు ఏదో ఇవ్వండి. సారీ అండి. వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళాలో మాకు తెలుసు, నువ్వేం మాకు చెప్పవసరం లేదు. అమ్మాయిల రౌడీలు అర్థం కావట్లేదు. ఏమన్నా ఏమనలేదు, మీరు చాలా బాగున్నారు అన్న. పొద్దున్న భలే బేరం దొరికిందిరా బాబు. బ్రేక్ టైం అయ్యిందని అందరూ బయటికి వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్దాం పదా. ఏమైంది పావని? నేను ఈ 10 మార్క్స్ ఆన్సర్ మొత్తం కరెక్ట్గానే రాశాను, కానీ టీచర్ నాకు 8 మార్క్సే వేశారు. అందరికి అలాగే వేసి ఉంటారు లేవే. కాదే, నా పక్కనున్న సౌమ్య మొత్తం మిస్టేక్సే రాసింది. తన హ్యాండ్ రైటింగ్ కూడా బాగోదు, కానీ టీచర్ తనకి 10 మార్క్స్ వేశారు, నాకు మాత్రం 8 మార్క్సే వేశారు. మరి టీచర్ని వెళ్ళడుగు. అడగాలంటే భయం వేస్తుంది. ఎందుకే భయం? ఏ మ్యామ్, ఏంటి? పావని 10 మార్క్స్ క్వశ్చన్ అంతా కరెక్ట్ గానే రాసింది, కానీ మీరు 8 మార్క్స్ వేశారని తను చాలా బాధపడుతుంది. తను ఏదో మిస్టేక్ రాసుంటది, అందుకే మార్క్స్ తగ్గించుంటాను. లేదు మ్యామ్, నేను మొత్తం కరెక్ట్గానే రాశాను. హ్యాండ్ రైటింగ్ బాగాలేదేమో, అందుకే తగ్గించుంటాను. మరి తన పక్కనే కూర్చున్న సౌమ్య అనే అమ్మాయి హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, ప్రెజెంటేషన్ బాగాలేదు, అంతా మిస్టేక్స్ రాసింది. మరి తనకి మాత్రం 10కి 10 మార్క్స్ వేశారు. ఏంటి ఫేవరిజమా? టీచర్తో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? అయినా తనకి మార్క్స్ తక్కువ వస్తే తను వచ్చి అడగాలి, నువ్వెందుకు అడుగుతున్నావు? తను మిమ్మల్ని అడగడానికి భయపడుతుంది, అందుకే నేను అడుగుతున్నాను. తనొచ్చి డైరెక్ట్ గా నన్ను అడుగుంటే కన్విన్స్ అయ్యి మార్క్స్ వేసేదాన్ని, కానీ నువ్వు ఇలా అడుగుతున్నావు చూడు, అస్సలు వేయను. మ్యామ్, తను చాలా కష్టపడి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయి రాసింది. మార్కులు తక్కువ వస్తే చాలా బాధపడుతుంది, కాబట్టి మీరు అర్థం చేసుకుని మార్కులు వేయండి. మీరు వేయనంటే చెప్పండి, నేను డైరెక్ట్ గా ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికే వెళ్తాను, నాకేం భయం లేదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్సే. నాకు అసలు టీచర్తో మాట్లాడాలంటే చాలా భయం వేసింది, కానీ నువ్వు భయం లేకుండా అలా ఎలా మాట్లాడేశావు? ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. మన తప్పు లేనప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం కోసం మాట్లాడినప్పుడు గట్టిగానే మాట్లాడాలి. అప్పుడే ఆ తప్పు కూడా మన నిజాయితీని చూసి భయపడుతుంది. ఆర్తి, ఆర్తి, ఏంటి పావని? సరదాగా పానీపూరి తినడానికి వెళ్దాం, రావచ్చుగా? పానీపూరియా? సరే వస్తాను, ఒక 2 మినిట్స్ వెయిట్ చేయి. సరే. ఏంటి వెళ్ళి అరగంట అయింది, ఇంకా రావడం లేదు?
ఏంటి మాస్క్ పెట్టుకొని వచ్చో? అదా మనం నైట్ టైం బయటికి వెళ్తున్నాం కదా, ఎవరైనా కిడ్నాప్ చేయడానికి స్ప్రేలు కొట్టారనుకో, ఆ స్మెల్ పీల్చకుండా ఉండాలని మాస్క్ తెచ్చుకున్నాను. మరి ఆ చేతులు కవర్ ఏంటి? పిన్నీసులు. పిన్నీసులు దేనికే? అంటే ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నారంటే ఎవరో ఒక పోకిరి వెధవలు ఏడిపించడానికి ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు ఈ పిన్నీసులు తీసి కాసా 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 అప్పుడు చేద్దామని. మరి చేతులు ఏవో ఉన్నట్టున్నాయి. రాళ్ళు. రాళ్ళు దేనికే? అంటే నైట్ టైం కదా, కుక్కలు ఏమైనా మన మీద అటాక్ చేయడానికి వచ్చాయనుకో, ఈ రాయి తీసుకొని మొహం మీద కొడదామని. రోజు రోజుకి దీని ఓవర్ థింకింగ్ మరీ ఎక్కువైపోతుంది. తెచ్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయి? ఇంకా అంతేనా? ఆహా, ఇంకేం లేవు. సరే పద. ఏ పావుని, జాగ్రత్త, ఆవు పొడి చేస్తుంది. త్వరగా ఇంటికి వెళ్ళిపోయి రికార్డ్స్ రాసుకుందామే. సరే. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. పావుని, ఏంటే? ఈ పానీపూరి బానే ఉంటుందా? బానే ఉంటుంది. ఏ అంటే మత్తు మందులేం కలపరు కదా? మత్తు మందులు ఎందుకు కలుపుతారే? ఆ పానీపూరి అమ్మేది ఇద్దరు అబ్బాయిలే కదా, మనల్ని ఏదైనా చేద్దామని మత్తు మందులు కలిపితే? రోజుకి చాలా మంది వస్తారే, వాళ్ళు ఎవరికి కలపలేదు, మన ఇద్దరికే కలిపేస్తారా? తిను. పావుని, మళ్ళీ ఏంటే? ఇప్పుడు ఇది తినడం వల్ల మనకు కడుపు నొప్పి ఏం రాదు కదా? కడుపు నొప్పి ఎందుకు వస్తుంది? అంటే బయట ఫుడ్స్ ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుందంటారు కదా. ఇప్పుడు గానీ నాకు కడుపు నొప్పి వచ్చిందనుకో, మా అమ్మ హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. డబ్బులని హాస్పిటల్కి అయిపోయానుకో, కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవని కాలేజ్ మానిపించేస్తుంది. కాలేజ్ మానిపించేస్తే మంచి చదువు ఉండదు, మంచి చదువు ఉండకపోతే మంచి జాబ్ రాదు, జాబ్ రాకపోతే పెళ్లి చేసేస్తారు, పెళ్లి చేసేస్తే అమ్మా తల్లి, అంత ఓవర్ థింక్ చేయకు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. ముందు తిను. పావుని, ఏంటి నీ బాధ? అంటే చెప్పు. అంటే ఇప్పుడు ఈ పానీపూరి తినడం వల్ల నేను రాత్రికి భోజనం తిన్ను. రాత్రికి భోజనం తినకపోతే ఎందుకు తినలేదు అని మా అమ్మ అడుగుతుంది. ఫ్రెండ్ తో బయటికి వెళ్ళి పానీపూరి తిన్నానమ్మా అని చెప్పాననుకో, నీకు ఫ్రెండ్స్ తో బయటికి తిరగడం ఎక్కువైపోతుందని కాలేజ్ మానిపించేస్తుంది. కాలేజ్ మానిపించేస్తే నిన్ను చూడడం కుదరదు, నిన్ను చూడకపోతే నాకేం తోచదు, నాకేం తోచకపోతే నేను మనిషిలానే ఉండలేను. అయితే నువ్వు తింటే తిను, లేకపోతే మానే. ఎల్పో. పావని, వెళ్ళిపోతాను, కానీ నువ్వు అంత గట్టిగా అరవకు. నువ్వు అరవడం వల్ల నా చెవిరంధ్రాలకి ఏమైనా అయితే మర్యాదగా ప్లేట్ నా చేతిలో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. ఏ అమ్మాయి, ఇంకెంతసేపు తింటారు? వెళ్ళండి, షాప్ కట్టే టైం అయింది. వసే ఆర్తి, క్లాస్ కి టైం అవుతుంది. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? ఆర్తి, ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది? అయ్యో, ఏం జరిగిందే? ఎందుకు ఏడుస్తున్నావు? యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంటా? ఎక్కడ? నాకు కాదు. పోనీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా జరిగిందా? కాదు. పోనీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా జరిగిందా? మరి ఇంకెవరికి జరిగిందే? పొద్దున్న న్యూస్ పేపర్ లో చదివానే. న్యూస్ పేపర్ లో చూసావా? వాళ్ళెవరికో జరిగితే నువ్వెందుకు ఏడవడం? యాక్సిడెంట్ ఎవరికైనా యాక్సిడెంటే కదా, అది నేను తీసుకోలేకపోతున్నాను. మరీ ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చెప్పు? ఊరుకో, బాధపడకు. ఒకసారి లేగవే. ఈ పేపర్ ఎక్కడ దొరికింది? మా ఇంట్లో కబోర్డ్ లో ఉంది, తీసుకొచ్చాను. ఇది 2015లో పేపరే. అప్పుడు ఎప్పుడో జరిగిన దానికోసం నువ్వు ఇప్పుడే ఏడుస్తున్నావు. 2015? మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావే? యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి నేను ఆడలేదు కదా, అందుకే ఇప్పుడు ఏడుస్తున్నాను. నువ్వు ఎక్కడ ఏడుచుకొని సావు. అయ్యో దేవుడా, ఎంత పని జరిగిపోయింది.
అయ్యో మేడం ఏడవకండి ఏడవకండి మేడం. మేడం ప్లీజ్ మేడం, ఇక్కడ ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అయ్యో ఇంత గట్టిగా ఏడవకండి, అందరూ బయటకు వచ్చేలా ఉన్నారు. ప్లీజ్ అండి మేడం 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 మీకు దండం పెడతాను ఆపండి. అంత గట్టిగా ఏడవకండి, వచ్చేస్తారు అందరూ. అయ్యో ఎందుకు ఏడుస్తుంది ఇది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రే ఎవర్రా నువ్వు? మా ఫ్రెండ్ ఏమన్నావు? మేడం నేనేం అనలేదండి. మరి ఏమనకపోతే ఎందుకు ఏడుస్తుంది? అయ్యో నిజంగా ప్రామిస్ మేడం, నేనేం అనలేదు అసలు. నువ్వెలా అడిగితే చెప్పవురా? మేడం మేడం ఆగండి. మేడం మేడం ఒకసారి నేను చెప్పింది వినండి. నువ్వు చెప్పేది ఎవడు వింటాడ్రా? నేనేమైనా అన్నాడా? అన్నాడు. ఏమన్నాడు చెప్పు, వాడి సంగతి చూస్తాను. ఏ ఆ ఏ ఆ తర్వాత ఏ నీ పేరేంటి అని అన్నాడే. అవునండి బాబు, అదే అన్నాను. ఆ మాత్రం దానికి మీ ఫ్రెండ్ ఏడ్ చేస్తుంది. సారీ అండి, మా ఫ్రెండ్ చాలా సెన్సిటివ్. ఎవరు చిన్న మాట అన్నా కూడా ఏడ్చేస్తుంది. మీ ఫ్రెండ్కి ఏమో ఆడడం అలవాటు అనుకుంటా, మీకేమో నోరు పారేసుకోవడం అలవాటు అనుకుంటా. సారీ అండి, చూసుకోలేదు. యాడ దొరికింది సంతరి ఇది? నీ వాళ్ళు తిట్లు కాయాల్సి వస్తుంది. ఎవరు చిన్న మాట అన్నా కూడా ఏడ్చేస్తావా? అమ్మ తల్లి స్టార్ట్ చేయకు, రా వెళ్దాం. మనిద్దరం ఒకేసారి బాక్సెస్ ఓపెన్ చేసాం. నాది తినడం కూడా అయిపోయింది, కానీ నువ్వు ఇంకా కలుపుతూనే ఉన్నావు. అసలు ఆకలేయడం లేదే, తినాలనిపించడం లేదు. తినాలనిపించకపోతే ఎలా చెప్పు? నీకు అసలే హెల్త్ బాగాలేదు కదా, కొంచెం ఓపిక తెచ్చుకొని తినేరా. అస్సలు ఓపిక లేదే, చాలా నీరసంగా ఉంది, తినలేకపోతున్నా. సరే ఇటు ఇవ్వు, నేను తినిపిస్తా. ఏమైందే? కంటిన్యూస్ గా 2 days నుంచి వర్క్స్ రాస్తూనే ఉన్నా. చేతులు నొప్పి వస్తున్నాయి, తల కూడా నొప్పి వస్తుంది. సరే నేను రాస్తానిటి. పర్లేదులే, నేను రాసుకుంటాను. నాకు ఇప్పుడేం వర్క్స్ లేవే, ఓన్లీ చదవడమే కదా, నేను రాసి పెడతానిటి. ఇవ్వు, నేను పట్టుకుంటా. పర్లేదులే, నేను మోస్తా. పర్లేదులే, నీకు హెల్త్ బాగాలేదు కదా, నేను పట్టుకుంటా. మీ ఇద్దరు డబ్బులు మీ ఫ్రెండ్ ఇచ్చేసిందండి. ఇలాగే మనందరి లైఫ్ లో చాలా టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో మనం గడిపిన మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ ఈ వీడియో గనుక మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా రిలేట్ అయితే వాళ్ళ నేమ్స్ ని కామెంట్ చేయండి. అలాగే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ అలరి ఆర్తి. అంతే. ఫస్ట్ కట్ చేసే అది పక్కన పెట్టు. ఇప్పుడు చూసేస్తా. మా స్టేటస్ ఎందుకు అలా పెట్టావు? పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.
ఏదో తేడాగా ఉందేంటి? జానకి కత్తందుకో జానకి. అబ్బా తను జస్ట్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? అదే అన్నాను మీ ఫ్రెండ్ యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అమ్మాయి డుమాండ్